ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం అనుమానాల ఆధారంగా డీఎస్సీలు అక్రమాలు జరిగాయి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కాక్రోజుల పేరిట సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామా చేయాలి అనే డిమాండు తెర ముందుకొస్తుంది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. జీతాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, టీఏలు, డీఏలు అన్ని రకాల అలవెన్సులు తీసుకుంటున్నారు. సెక్యూరిటీ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేకి 2+2 గన్మెన్లు ఇస్తారు. మాజీ మంత్రి అయితే ఇంకొద్దిగా ఎక్కువ సెక్యూరిటీ ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. మరి ఇంత సెక్యూరిటీ పొందుతూ, జీతాలు తీసుకుంటూ, అలవెన్సులు తీసుకుంటూ, రాయితీలు పొందుతూ, ఎమ్మెల్యే స్టిక్కర్‌ని కారుకి అతికించుకొని ఎమ్మెల్యే అనేటువంటి ప్రోటోకాల్ కూడా తీసుకుంటూ, అసెంబ్లీకి మాత్రం వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం అనేది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు వాళ్ళకున్న హక్కులు ఎలా అనుభవిస్తున్నారో, ఎందుకంటే రాయితీలు, అలవెన్సులు, జీతాలు, ప్రోటోకాలు ఇవన్నీ ఎలా అనుభవిస్తున్నారో బాధ్యతలు కూడా నిర్వర్తించాలిగా. హక్కులు పొందుతున్నారు కానీ బాధ్యతలు నిర్వర్తించట్లేదు. కాబట్టి వీళ్ళు తమ పదవులకి రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని ఆంధ్రప్రదేశ్ కాక్రోజులు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ డిమాండ్ వైరల్గా మారింది. పైగా ఇప్పుడు ఇంకో కొత్త డిమాండ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11 నుంచి అవినీతి కేసులు ఉన్నాయి. మామూలు కేసులు కాదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు అని ఈ దేశంలోనే అతిపెద్ద ఎంక్వైరీ సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసులు దాదాపు 20 కేసులు. ఈ కేసుల్లో నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాక్రోజులు చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక పార్టీ ఉండటం వల్ల, ఆయన చేతిలో పదవులు ఉండటం వల్ల, ఆయన తన పదవుల్ని, తన పార్టీని అడ్డుపెట్టుకొని తన కేసులు ముందుకు వెళ్లకుండా తనను తాను కాపాడుకోగలుగుతున్నాడు. కాబట్టి ఆయన తన కేసులు నిరూపణ అయ్యేంత వరకు, తన అవినీతి కేసులు నిరూపణ అయ్యేంత వరకు ఆయన తన పదవులకి దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఎన్నికల్లో కూడా పోటీ చేయొద్దు. ఒకవేళ ఆయన కేసుల్లో ఆయన నిర్దోషిగా నిరూపణ అయితే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. దోషిగా నిరూపణ అయితే ఆటోమేటిక్గా జైలుకి వెళ్తాడు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అతని మీద ఉన్న నేరాభియోగాలు నిరూపించుకోవటం అతనవసరం కూడా. అతను తన సత్యలతో నిరూపించుకొని రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పదవులకి రాజీనామా చేయాలి, ఎన్నికల్లో కూడా పోటీ చేయొద్దు అనేది కాక్రోజుల డిమాండ్ అట. చూడండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటే జగన్తో పాటు మిగతా మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ఎందుకంటే అసెంబ్లీకి పోవట్లేదు కాబట్టి, వాళ్ళకి ఓటేసిన ప్రజల హక్కులు కారు రాస్తున్నారు కాబట్టి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసులు నిరూపణ అయ్యేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయొద్దు. తనకున్నటువంటి అన్ని రకాల పదవులు, పార్టీ పదవులు అండ్ ఎమ్మెల్యే పదవి, అన్ని రకాల పదవులకు రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ ఇప్పుడు చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ కాక్రోజులు సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు. మరి ఈ డిమాండ్లకి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అయ్యిందో చూడాలి.